మహాగణాధిపతయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ స్వాగతం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం మనకి అంటే ఈ సంవత్సరం ఉగాది. ఈ ఉగాది రోజు అసలు ఎటువంటి పనులు చేయాలి అంటే మరి ఉగాది రోజు ఈ పనులు చేస్తేనైనా మనకి కలిసి వచ్చేది అంటే అసలు ప్రతి పండగకి కూడా మన సనాతన ధర్మంలో కొన్ని నియమాలు అవన్నీ చెప్పడం అనేది పాటించడం అనేది జరుగుతోంది. కాబట్టి ఈ ఉగాదికి కూడా కొన్ని నియమాలు అవన్నీ సాంప్రదాయాలు ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి తప్పనిసరిగా వాటిని పాటించి తీరాలి. వాటిల్లో ముఖ్యమైనది మనం పొద్దున్నే లేవడం. అంటే మనం బ్రాహ్మీ ముహూర్తంలోనే ఉదయాన్నే లేవడం, కాలకృత్యాలు తీర్చుకోవడం, సూర్యోదయానికి పూర్వమే స్నానం అనేది చేయాలి. అందులో ఏం చేయాలి స్నానం అంటే మామూలుగా ఏదో స్నానం చేసేయడం కాదు. తైల అభ్యంగన స్నానం చేయాలంటే ఒంటికంతా నువ్వుల నూనె రాసుకొని మనం అప్పుడు ఈ అభ్యంగన స్నానం శిరస్సు మనం ఈ స్నానం అనేది చేయాలి. అలాగే రెండవది తర్వాత స్నానం చేసిన తర్వాత నూతన వస్త్రాలు ధరించాలి. నూతన వస్త్రాలు అనేది ఖచ్చితంగా ఈరోజు ధరించాలి ఉగాది రోజు అని చెప్పడం అనేది జరుగుతుంది. అలాగే ఈ తర్వాత ఈ మనకి ఏదైతే ఇంట్లో దేవతార్చనో లేకపోతే మనం ఏదైతే మన కులదైవం ఉందో ఆ కులదైవానికి ముందర ఇంట్లో నిత్య దీపారాధన అనేది చేయాలి. అంటే ఇంట్లో దీపం పెట్టకుండా ఏదో గుళ్ళోకి వెళ్ళి వచ్చేసామండి అంటే కుదరదు. ఇంట్లో దీపారాధన చేసుకుని నిత్య పూజా విధానం ఏదైతే ఉందో ఆ నిత్య పూజా విధానాన్ని చేసుకొని తర్వాత గుడికి వెళ్ళవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. తరువాత ఇంట్లో స్వామివారికి మనకి తోచినదేదో మనం ఏవైతే మనం స్వీకరిస్తామో ఆహారంగా అది స్వామివారికి మహానివేదనగా చేసి ఓ తీపిని నైవేద్యం పెట్టాలి. తరువాత మనకి ఈ యొక్క ఏదైతే ఉగాది పచ్చడి ఉందో దాన్ని తయారు చేసుకోవాలి, దాన్ని స్వీకరించాలి. తదుపరి పంచాంగ శ్రవణం. ఈరోజు తప్పనిసరిగా పంచాంగ శ్రవణాన్ని అనేది వినాలి. తరువాత ముఖ్యంగా మనకు వచ్చేది చైత్రమాసం, ఎండలు పెరుగుతూ ఉంటాయి. కాబట్టి ఏం చేయాలంటే పశుపక్షాదులకి నీరు పెట్టాలి. అంటే ఇప్పుడు బయట ఏదైనా మన పక్షులు వస్తూ ఉంటే చిన్న కప్పులో నీళ్లు పెడుతూ ఉంటాం. లేదా కొంతమంది ఇళ్లలో చూడండి బయట చిన్న చిన్న బకెట్లో పెట్టి బయట నుంచి వచ్చే ఆవులు, గేదెలు లేకపోతే కుక్కలు ఏవో జీవులు తాగుతాయి. అంటే మూగ జీవులకి మనం ఆ రోజు ఆహారాన్ని అలాగే ఉదకాన్ని అంటే నీటిని ఇవ్వాలి. అలాగే ఎవరైనా బ్రాహ్మడికి కూడా మనకి ఈ యొక్క రాగి కానీ లేదా ఇత్తడి కానీ దేంతోనైనా సరే ఒక కలశంలో నీళ్లు పోసి కానీ కుండలో కానీ దానాన్ని ఇవ్వాలి. ఆ నీటి దాహార్తి తీర్చుకోవాలి. ఎందుకంటే ఏ జన్మలో కూడా మనకి దాహానికి ఇబ్బంది పడకుండా అంటే నీటికి ఇబ్బంది లేకుండా ఉంటుంది అని నీటిని దానం చేయమని చెప్తారు. అలాగే విసిరి కర్రలు, ఎందుకంటే చూడండి ఇప్పుడైతే ఏసీలు అవన్నీ వచ్చే పూర్వం విసిని కర్రలే కదా. సో విసిని కర్రని కూడా ఈరోజు దానము అంటే బ్రాహ్మడికి వస్త్రము, ఈ నీటి కుండ అలాగే ఈ యొక్క విసినికర్ర ఇవి దానంగా ఇవ్వాలి. అలాగే సంధ్యా సమయంలో ఈ యొక్క ఏదైనా ప్రదోషకాలంలో ఈ గుడి ఏదైనా దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళి దర్శనం అనేది చేసుకోవాలి. కాబట్టి ఈ ఉగాది రోజు తప్పనిసరిగా ఇవన్నీ కూడా పనులు అనేవి చేసుకోవాల్సినవి. ఏదైనా సరే మనకి సత్సాంగత్యం అనేది చాలా మంచిది. కాబట్టి ఉగాది రోజు సాధ్యమైనంత వరకు ఎవరితోనూ కోపపడకుండా, అబద్ధాలు చెప్పకుండా, అసత్యం ఆడకుండా ఉండడం, కోపగించుకోకుండా ఉండడం, సాధ్యమైనంత వరకు సంతోషకరమైన వాతావరణాన్ని ఏర్పరచుకోవడం, ఎవరైనా గురువుల్ని కలుసుకోవడం, మీకు తోచిన సేవ చేయడం ఇవన్నీ కూడా శుభ పరిణామాలుగా ఉంటాయి. కాబట్టి ఉగాది రోజు తప్పనిసరిగా ఈ నియమాలను అయితే పాటించాలి. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు.